జైలుకెళ్ళొచ్చిన నేతలపై సింపతి ఉండడం, ఆ సానుభూతి అధికారంలోకి రావడానికి ఉపయోగపడడం రాజకీయాల్లో సహజం. జగన్ గారు, చంద్రబాబు గారు, రేవంత్ గారు, ఇంకా హేమంత్ సోరెన్ దాకా ఇలా జైలుకెళ్ళి వచ్చాక రాజకీయాల్లో హీరోగా మారిన వారందరూ ఉన్నారు. అయితే జైలుకెళ్ళొచ్చిన కేజ్రీవాల్ గారు మాత్రం జీరో అయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కేజ్రీవాల్ గారు మూడోసారి మాత్రం తన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. జైలుకెళ్ళొచ్చిన తర్వాత పాలిటిక్స్లో జీరో కావడం అనేది ఇటీవల కాలంలో సెంటిమెంట్గా మారింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కన్నడనాట డీకే శివకుమార్, కాశ్మీరాన ఒమర్ అబ్దుల్లా, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే జైలుకెళ్ళొచ్చిన కేజ్రీవాల్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొని రాలేకపోవడమే కాదు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. పైన పేర్కొన్న నేతలు జైలుకెళ్లింది నిజమే. కానీ వీరిలో హేమంత్ సోరెన్ మినహా మిగతా నేతలందరూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అరెస్టై జైలుకెళ్లారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తలోనే జైలుకు వెళ్లి 16 నెలల తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కూడా జైలుకెళ్ళొచ్చారు. దక్షిణాదిన కాంగ్రెస్ కీలక నేతగా మారిన డీకే శివకుమార్ సైతం ఎన్నో కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉండగానే మినీ ల్యాండరింగ్ కేసులో 2024 జనవరి 31న అరెస్ట్ అయ్యారు. దీనికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 6 నెలల తర్వాత 2024 జూన్ 28న బెయిల్ మీద బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం అయ్యారు. 2024 నవంబర్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జార్ఖండ్లో ఆయన ఒంటరిగా కాకుండా కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో కలిసి మహాగఠబంధన్గా బరిలోకి దిగారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉండగా మహాగఠబంధన్కు 56 సీట్లు వచ్చాయి. అందులో హేమంత్ సోరెన్ సొంత పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లు గెలుపొందింది. మరోవైపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 24 సీట్లు సాధించింది. ఎన్నికల ముందు చంపై సోరెన్ బీజేపీలో చేరినా హేమంత్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఢిల్లీ తరహాలోనే జార్ఖండ్ ఎన్నికల్లోనూ పార్టీలు పోటాపోటీగా సంక్షేమ పథకాలను, ఉచితాలను ప్రకటించాయి. జార్ఖండ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలతో పాటు ఆదివాసీల భూమి హక్కు ప్రచారాంశంగా మారింది. అధికారంలో ఉండగానే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ ప్రజలు ఆదరించడానికి చాలా కారణాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్లో 86 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆ రాష్ట్ర జనాభాలో ఇది 26.2%. వీరు జేఎంఎంకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలతో మహిళా ఓటర్లు సైతం హేమంత్ సోరెన్కు మద్దతు పలికారు. జైలుకు వెళ్లి రావడంతో ఆయన పట్ల సానుభూతి ఏర్పడింది. హేమంత్ భార్య కల్పన ఐమేస్ కూడా జేఎంఎం కూటమికి కలిసొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలని బీజేపీ చేసిన ప్రచారాన్ని హేమంత్ సోరెన్ తెలివిగా తిప్పికొట్టారు. సరిహద్దుల నుంచి అక్రమంగా వలసలనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యమని సోరెన్ తెలివిగా ప్రచారం చేశారు. ఇది వాదంతో జనం ఏకీభవించారు. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండడం, ఆదివాసీలు, మైనార్టీలు అండగా ఉండడం లాంటి అంశాలు హేమంత్ సోరెన్కు ఎన్నికల్లో కలిసొచ్చాయి. ఇక ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల ముందు అరెస్ట్ అయ్యారు. ఇదే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 2గా పరిగణించే మనీష్ సిసోడియా చాలా కాలం జైలు జీవితం గడిపారు. జైలుకు వెళ్ళినప్పుడు హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేయగా అరవింద్ కేజ్రీవాల్ దానికి భిన్నంగా జైలు నుంచే పాలనా వ్యవహారాలను తమ ప్రతినిధి ఆతిషి సాయంతో చక్కబెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఆతిషికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ, జార్ఖండ్ 2 రాష్ట్రాల ఓటర్ల ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది. గ్రామీణ ఓటర్ల సానుభూతి పొందడం తేలిక, కానీ పట్టణ ఓటర్లు మాత్రం ఆలోచిస్తారు. సీఎం స్థాయి వ్యక్తి జైలుకు వెళ్ళాడంటే అదేమంత ఆషామాషి వ్యవహారం కాదని విద్యావంతులకు తెలుసు. దీంతో కేజ్రీవాల్కు సానుభూతి పొందే అవకాశం లేకుండా పోయింది, లేదా తక్కువగా ఉంది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు, ఉచితాల విషయంలో చూపిన శ్రద్ధను ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో చూపెట్టలేకపోయింది. దీంతో ఢిల్లీలో పొల్యూషన్ పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి కష్టాలు కూడా పెరిగాయి. ఇవన్నీ ఢిల్లీ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం చేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వల్ల ఆప్ సర్కార్ సైతం పనుల్లో దూకుడు చూపలేకపోయిందని చెప్తారు. అంతేకాదు, ఈసారి ఎలాగైనా గెలవాలనుకునే కసితో ఉన్న బీజేపీ కొన్ని టెక్నిక్స్ను ఉపయోగించింది. క్షేత్రస్థాయిలో ఓటర్లను
తమ వైపు తిప్పుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ సైతం రంగంలోకి దిగింది. చివర్లో మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవడం కోసం 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించారు. ఆప్కు పోటీగా కమలం పార్టీ సైతం ఉచితాలు ప్రకటించింది. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చాయి. మరోవైపు ఓవర్ కాన్ఫిడెన్స్కు పోయిన కేజ్రీవాల్ కాంగ్రెస్ను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయలేదు. దీంతో ఢిల్లీలో గెలవడం కాదు, ఆప్ను దెబ్బతీయడమే లక్ష్యం అన్నట్టుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు పనిచేశాయి. కాంగ్రెస్ ఓట్లు చీలకపోయి ఉంటే, అంటే ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుంటే పోరు హోరాహోరీగా జరిగి ఉండేది. కానీ ఆప్ ఆ అవకాశాన్ని కాదనుకుంది. ఇవన్నీ కలిసి కేజ్రీవాల్ ఓటమికి దారితీశాయి. మరో కీలక విషయం ఏంటంటే, జార్ఖండ్లో జేఎంఎం కూటమి 5 ఏళ్ల అధికారంలో ఉండి రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆప్ మాత్రం ఇప్పటికే 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించే క్రమంలో ఓడింది. అంటే హేమంత్ సోరెన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతతో పోలిస్తే ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పొత్తులను లైట్ తీసుకున్న కేజ్రీ మునిగితే అదే పొత్తులతో సోరెన్ మళ్ళీ సీఎం అయ్యారు. ఓకే, ఇది ఈ వీడియోలో మనం తను గెలవలేకపోవడానికి ఉన్న రీజన్స్ని చూసాం కదా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.